పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకొని ఇలా శనగపిండిలో టేస్ట్కి తగినంత సాల్ట్ కలుపుకొని పట్టినంత వరకు పెట్టుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత పోపు పెట్టుకొని జీలకర్ర, పోపు దినుసులు, కరివేపాకు, శనగపిండి, పచ్చిమిర్చి వేసుకొని వేగిన తర్వాత శనగపిండి కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు చెక్కలు, ఇప్పుడు శనగపప్పు, ఈ సగ్గుబియ్యము గంట ముందు నానబెట్టుకుని వేసుకున్నాను. అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు అన్నీ వేసుకొని ఇలా ప్రెస్ మీద పెట్టుకుని ఇలా చేసి వేసుకున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్. చాలా బాగా వచ్చినాయండి. క్లియర్గా కావాలంటే యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి.